65 ఏళ్ల వయసున్న మనిషిని అప్పుడు కూడా అంతేగా, మీకు న్యాయం ఎక్కడుంది? 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు అన్యాయంగా దించి ఆయన ప్రాణాలు పోవటానికి ఆ రోజు కారకులయ్యారు. ఈరోజు కూడా ఈ విధంగా మరి అనారోగ్యంతోనూ మరి బాధపడుతున్నటువంటి వ్యక్తిని, పైగా నాకు రాజకీయాలు కూడా వద్దు, నేను ప్రశాంతంగా ఉంటాను ఇంట్లో అని ఆయన రాజకీయాలను కూడా వదిలేసినటువంటి వ్యక్తిని ఒక కక్షపూరితంగా మీ స్నేహితులు చెప్పారని నిజంగానే అడుగుతున్నాను. పవన్ గారు, ఆ రోజు ఆయన భార్యని మీరు ఎంత విమర్శించారండి? ఆయన భార్య పాపం ఇంట్లోంచి ఎప్పుడన్నా బయటకు వచ్చిందా? అటువంటి ఆమె మీద కూడా మీ మనుషులను పంపించి నిందలేయించారే. మీ కక్ష తీర్చుకోవడానికి ఈరోజు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఈ విధంగా చేస్తారా? ఏం న్యాయం అండి పవన్ గారు? కొంచెమైనా మీరు ఆలోచించరా? వాళ్ళ తండ్రి కొడుకులకి ఎట్లాగూ బుద్ధి లేదు, మీకుందని మేము అనుకుంటున్నాం ఇప్పటిదాకా. కానీ మీరు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటుపోతుందో, పూర్తి అరాచక వ్యవస్థ, అదేవిధంగా దాష్టిక పరిపాలన ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు వరగూడిందేం లేదు, మీకు వరగబెట్టింది ఏమీ లేదు. పైగా ఈ విధంగా అటు వంశీని, ఇటు మరి పోసాని మురళీకృష్ణ గారిని, ఇంకా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది మీద మీరు కేసులు పెట్టుకుంటూనే పోతూనే ఉన్నారు.